ప్రత్యేకమైన కార్యక్రమంలో మనతో పాటు చాలా ఉన్నతమైన పదవిలో ఉండి రిటైర్డ్ అయిన బాబురావు గారు, మాజీ డీజీపీ గారు మనతో ఉండడం చాలా సంతోషం. వారికి నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ చూసిన తర్వాత అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ హత్య అనుకుందామా లేకపోతే అనుమానంగా ఉన్నది ఇప్పటి వరకు కూడా ఇంకా ఏమీ తేలలేని ఈ పరిస్థితుల్లో దాన్ని ఎలా చూడాలో మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే మాజీ డీజీపీగా ఉన్న బాబురావు గారు మనతో ఉండడం చాలా సంతోషం. నేను వారిని అడుగుతున్న విషయం ఏంటంటే పరిచర్యకు వెళ్తూ ఉన్న పాస్టర్లకు కానీ లేకపోతే వీధి సువార్తకు వెళ్తున్న వారు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అయ్యి మన పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే విషయాలు ఏమని చెప్పగలరు? ఈ రోజుల్లో పరిచర్య అనేది చేయటం కష్టతరంగానే ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఒక 2 దశాబ్దాలు అనుకోవచ్చు మనం, క్రైస్తవ వ్యతిరేక ధోరణి భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. ఇంతకు ముందులాగా గాస్పెల్ ప్రీచింగ్కి వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కరెక్ట్. కాబట్టి ఈ మన క్రైస్తవ పరిచర్య చేసేవాళ్ళు లేకపోతే ఎవాంజలిస్టులు ఏ ఏరియాకు వెళుతున్నాము, ఏం చేయబోతున్నాము అనే విషయాన్ని ముందుగానే వారు ఆ విషయాన్ని అక్కడ ఆ ఏరియాని గురించినటువంటి నాలెడ్జ్ తీసుకోవడం అవసరం. మేము ఏం చెప్తూ ఉంటామంటే ఇక్కడ ఎవాంజలిస్ట్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఏ ప్రాంతానికి వెళుతున్నారో ముందుగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారా పోలీసులు తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పర్మిషన్ తీసుకోవటం కాదు కానీ వారికి ఇన్ఫామ్ చేయటం మంచిది. ఓకే. అలాగనే మనం ఇంకా అక్కడ వెళుతున్నప్పుడు అలా లోకల్గా ఏదైనా కానీ చర్చెస్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరులు కూడా తెలియజేయండి మేము ఇక్కడికి వస్తున్నాము. ఓకే. లోకల్గా ఉన్న వారికి అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితుల అవగాహన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు గైడ్ చేయగలరు. మూడవది, ప్రతిసారి మనం ఏం చేస్తుంటే ఈ మధ్య కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం కాబట్టి మేము రాజ్యాంగం ప్రకారం మేము ప్రచారం చేస్తున్నాం, మీరు ఎందుకు ఆపుతున్నారు అనే విషయంలో కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అవును. సో రాజ్యాంగం ఇచ్చిన అధికారం కరెక్టే, కాదంటలేదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కానీ తనకిష్టమైనటువంటి దైవాన్ని పూజించుకోవచ్చు, మతాన్ని ఆచరించుకోవచ్చు, ఆ మతాన్ని ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 2 దశాబ్దాలుగా కానివ్వండి, 1.5 దశాబ్దంగా కానివ్వండి, ఒక పని కట్టుకొని క్రైస్తవులంటే కేవలం మత మార్పిడి చేసేవాళ్లే అని చెప్పి ఒక దుష్ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇంకో మీడియా ద్వారా కానివ్వండి జరుగుతూ ఉంది. తద్వారా ఇప్పటిదాకా న్యూట్రల్గా ఉన్నటువంటి వేరే మతాలకు చెందినటువంటి భారతీయులు కూడా అది నిజమేమేనేమో అని నమ్మేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే. తద్వారా వారు ఆ రిలీజియస్ హేట్రేడ్కి లోనై, ఆ విధమైనటువంటి భావనకు లోనై మీరు మా ప్రాంతానికి రావద్దు, మా దగ్గర ప్రచారం చేయవద్దు అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నటువంటి సంగతులు ఉన్నాయి. అలా కాకుండా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఏదో ఒక చర్చిని ఆదివారం నాడు ఆరాధన చేసుకునే సమయంలో ఈ మత ద్వేషకులు, మతోన్మాదులు వెళ్ళి అటాక్ చేయటం, ఇక్కడ మత మార్పిడి జరుగుతుందని చెప్పేసి అటాక్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంది. అవునండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నంత ఎక్కువగా లేదు కానీ ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఆ పోకడలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మన స్టేట్లో కూడా, తెలంగాణలో కూడా చాలా చోట్ల జరిగినాయి, ఆంధ్రలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని ఏంటంటే మనకు ఒక అవగాహన వాళ్ళల్లో కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఓకే. ఉన్నతాధికారులు కూడా ఇది నిజమేనేమో అని చెప్పేసి ఈ ఒక అబద్ధపు ప్రచారాన్ని నమ్ముతూ ఉన్నారు. ఓకే. నేను చాలామంది డీజీపీలతోటి, కొంతమంది అధికారులతోటి, ఉన్నతాధికారులతో కూడా ఈ విషయం వేరే స్టేట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇళ్లలో ఆరాధన జరుగుతుంటే అక్కడ ఏదో మత మార్పిడి మిషన్ ఏదో ఉంది, ఆ మత మార్పిడి చేస్తున్నారు అనుకుంటున్నారు తప్పితే అది ఆరాధన అని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే మన ఆచారం ఏంటి, మనం ఎలా ఆరాధించుకుంటాం అనేది వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక పెద్ద చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి వెళ్తేనే ఆరాధన, లేదా ఇట్లా గ్రహ వర్షిప్ సెంటర్స్ ఉంటాయని అది తెలియదు అనమాట వాళ్ళకి.
సో అందరూ రావటం, అక్కడే అటాక్ చేయటం, ఆ ధ్వంసం చేయటం జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవ పరిచర్య చేసేటటువంటి సంఘ కాపరులు కానివ్వండి, రాజ్యాంగం ద్వారా మనకున్నటువంటి హక్కులు ఏంటి, రెండవది చట్టపరంగా మనం ఏ విధంగా మనల్ని పరిరక్షించుకోవాలి అనే విషయాలకి ఒక అవగాహన అంటూ ఉండాలి. అలాగే చట్టపరంగా మనం ఏమి చేయకూడదు అనే విషయాలను కూడా తెలుసుకుని ఉండాలి. ఇవి తెలుసుకుని ఉంటే వాళ్ళ క్షేమానికి, అలాగే సంఘ క్షేమానికి, అలాగే సువార్త ప్రకటించుకోవడానికి కూడా వీలు అవకాశంగా ఉంటుంది. సో లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు చెప్తాను, చాలా చోట్ల మంచి కంజెస్టెడ్ ఏరియాలో మన సహోదరులు ప్రేయర్ హౌసెస్ పెట్టి అక్కడ ప్రేయర్స్ ఆరాధన చేస్తుంటారు. చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా, అనేక ఇతర మతస్థుల వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే మామూలుగా వచ్చే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ. ఏంటంటే సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటాం మనం, దానికి సౌండ్ ప్రూఫింగ్ ఏమి ఉండదు. సౌండ్ పెట్టుకుంటాం, ఆ సౌండ్ వలన పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది.